given some other persons to MRO గారికి ఆపేది చెప్తే ఏడీ గారు ఇలా పర్మిషన్ కాపీ మనకి ఇచ్చారు. ఏమన్నా కానీ నేను స్టాప్ చేసి ఇప్పుడు ఫారెస్ట్లో జరిగితే నేను స్టాప్ చేస్తాను, ఫారెస్ట్ బయట జరిగితే నేను స్టాప్ చేస్తాను. within 500 meters of forest land boundary, na forest is required for mining. Then also we stop it. But here beyond 1 kilometer. Revenue department has to implement and forest department. Everyone, I must stop that mining. On that side also they dig. ఫ్రంట్ సైడ్ వదిలేసి లోపలంతా చూడండి వెహికల్స్ పోతుంటే వాటర్ లేకపోతేనే బయటకు వస్తే జంతువు లేదు కానీ సాసర్ పిట్స్ ఇట్లా ఏమైనా ఉంటే చేస్తున్నాం. ఇక్కడ వెళ్ళాను, ఇప్పుడు మైనింగ్ స్టాప్ అయింది. తర్వాత ఇక్కడ ఉన్న నెమళ్ళు కానీ లేకుండా ఏదన్నా అదే వైల్డ్ లైఫ్ కానీ అనిమల్స్ కానీ ఇక్కడ ఉండలేవు కదా. రైతు అనిమల్స్ వాళ్ళ లైఫ్ దెబ్బతింది. పీపుల్ హ్యావ్ టు రికమెండ్ దెమ్. ఏం చేయగలదా ఏం ఎక్స్పెక్ట్ చేస్తున్నా చూస్తాను మేడం, అది కూడా చెప్తున్నాను. నేను యాక్చువల్గా మా స్టేట్ పార్టీ చెప్పింది ఏంటంటే ఎక్స్ వేదికగా ఇప్పటి నుంచి డిపార్ట్మెంట్ పోస్ట్ రాయండి. మైనింగ్ ఏ విధంగా అంటే మీరు చూసినేది రాయండి. మైనింగ్ ఏ విధంగా జరిగింది, ఎన్ని హిల్ స్టేషన్స్ మీరు ఎంచుకోండి. మీరు రిపోర్ట్ చేయాలంటే వాళ్ళు మైనింగ్ వాళ్ళు చేయాల్సింది. ఆల్రెడీ వాళ్ళు వచ్చి నేను అనేది ఇది జరిగింది, వాళ్ళు మైనింగ్. నేను అనేది మీ పాత్ర గురించి చెప్పడం లేదు. ఈ పీపుల్ వాట్ హ్యావ్ తీసుకుంటే ఈజీగా వదిలిపెట్టేది అయితే కాదు. ఇప్పుడు మళ్ళీ మీకు నాకు తెలిసి మళ్ళీ అది ఫారెస్ట్ కింద ఉందో లేదో డంప్ యార్డ్ పైన జరుగుతుంది. మళ్ళీ నేను అనేది అక్కడ కూడా జరుగుతుంది మరి. మీరు కాదు సార్ మైన్స్ కానీ ఇప్పుడు ఇది పర్మిషన్ తీసుకొని మైనింగ్ చేసినట్టే వాళ్ళు అన్ని డిపార్ట్మెంట్స్ నుంచి ఒపీనియన్ అడుగుతారు. నెమలి కాదా అది లైఫ్కి సంబంధించి కూడా అడిగాను నేను. మీ అందరికీ ఇదేలేండి. వైఎస్ఆర్ కడప జిల్లా కాజీపేట మండలం అప్పన్నపల్లె గ్రామ రెవెన్యూ పొలంలో ఏవైతే ఇక్కడ అనేక గుట్టలు కొండలు ఉన్నాయో ఇక్కడ చాలా వరకు గత 2 సంవత్సరాల నుంచి అక్రమ మైనింగ్ జరుగుతూ ఉంది. దీనిపై ఇక్కడ ప్రజాప్రతినిధులకు తెలియజేయాలని చూశాము. వాళ్ళు ఖచ్చితమైన టైంకు వాళ్ళు స్పందించలేని కారణంగా మేము కలెక్టర్ వారికి మరియు రెవెన్యూ డిపార్ట్మెంట్కు, మైన్స్ డిపార్ట్మెంట్కు మరియు ఎన్విరాన్మెంటల్ డిపార్ట్మెంట్కు మరియు స్టేట్ ఎన్విరాన్మెంటల్ ఇంపాక్ట్ అసెస్మెంట్ అథారిటీ ఏదైతే సెంట్రల్ గవర్నమెంట్ పరిధిలో ఉన్నటువంటి డిపార్ట్మెంట్కు మేము కంప్లైంట్ చేయడం జరిగింది. పొల్యూషన్ కంట్రోల్ బోర్డుకు చేయడమే. ప్రతి డిపార్ట్మెంటు వాళ్లకు తోచిన విధంగా వాళ్ళు ఇచ్చిన రిపోర్ట్ ఏమంటే ఒక్కొక్క డిపార్ట్మెంట్ ఒక్కొక్క విధంగా రిపోర్ట్ ఇవ్వడం జరిగింది. ఇక్కడ ఒకరు మైనింగ్ చేయడానికి పర్మిషన్ ఇవ్వలేదని ఒకరిస్తే ఒకరికి ఇచ్చామని చెప్తే ఇంకొక ఆయన ల్యాంకో డిపార్ట్మెంట్కు 2022లో ఇచ్చామని ఒక ఆయన చెప్తారు. అంటే ఒక్కొక్క డిపార్ట్మెంటు ఒక్కొక్క విధంగా స్పందిస్తుంది. అంటే దీని వెనకాల ఎంతటి అవినీతి ఉంది, ఎంత అక్రమాలు చోటు చేసుకుంటాయని అనేది మనకు తెలియజేసుకోవచ్చు. రీసెంట్గా ఏదైతే పాత ప్రభుత్వం 2019 నుంచి 24 వరకు ఉన్నటువంటి వైఎస్ఆర్ ప్రభుత్వంలో ఉన్నటువంటి కొందరు నాయకులు ఇప్పుడు ఎన్డీఏ కూటమిలో చేరి
ఇక్కడ కూడా అక్రమ మైనింగ్ చేస్తూ అధికారులను తప్పుదోవ పట్టిస్తూ అధికారులు కూడా అవినీతికి అలవాటు పడి ఇంత మైనింగ్ జరుగుతుంటే ఏం చేస్తున్నారు? రోడ్డు పక్కనే జరుగుతున్నటువంటి మైనింగ్ ఏ అధికారులకు కానీ ఎవరికే కానీ కళ్ళు కానరాకుండా ఉన్నాయా? వాళ్ళు ఏమైనా కళ్ళకు గంటలు కట్టుకొని తిరుగుతున్నారు అటు సైడ్ ఇటు సైడ్. రీసెంట్ గా ఈ మధ్య కాలంలో ఒక ప్రైవేట్ బస్సుకు ఒక టిప్పర్ ఢీకొని ఉంటే దాని మీద ఎఫ్ఐఆర్ కాలేదు అంటే దీని వెనకాల ఎవరున్నారు ఏమనేది మనం తెలియజేసుకోవాలి. దీనిపై ఏదైతే ఈ రోజు ఫారెస్ట్ డిపార్ట్మెంట్ వాళ్ళు తనిఖీకి వచ్చిన్నారో వాళ్ళకు కూడా ఒకటే తెలియజేశాము. ఇక్కడ నెమళ్ళు, కుందేళ్ళు, దుప్పులు ఇక్కడ సంచరిస్తున్నాయి. వాటి జీవన శైలికి దెబ్బ తగులుతూ ఉంది. వాటి జీవనం దెబ్బ తిని ఉంది. మరియు చుట్టుపక్కల గ్రామాల్లో ఉన్నటువంటి పశుపక్షాదులు ఇక్కడికి వచ్చి గడ్డి మేసి నీళ్లు తాగిపోయి వాళ్ళ జీవన విధానానికి ఉపయోగపడుతున్న నేపథ్యంలో నేడు ఇంత ఓబులాపురం మైన్స్ తరహాలో చేసినటువంటి మైన్స్ వల్ల ఇక్కడ చుట్టుపక్కల ఉన్నటువంటి గ్రామాల యొక్క జీవన శైలి కూడా దెబ్బతింటుంది. దీనిపై ఖచ్చితంగా సమగ్ర విచారణ అన్ని డిపార్ట్మెంట్లు కలిపి ఒకటేసారి తనిఖీకి వచ్చే విధంగా చర్యలు తీసుకోవాలని కలెక్టర్ గారిని కోరడం జరుగుతుంది. ఖచ్చితంగా దీనిపై అయితే భారతీయ జనతా పార్టీ ఖచ్చితంగా మేము ముందు ఉంటాము. ఇక్కడ అక్రమ మైనింగ్ పై మరియు సంబంధిత చుట్టుపక్కల గ్రామాల ప్రజలకు న్యాయం చేసే విధంగా ఖచ్చితంగా పోరాడతామని తెలియజేస్తున్నాను.